సామాజిక విప్లవకారుడు, సమసమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన మహనీయుడు పూలే అని ఆయన పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు కేసీఆర్. భారత సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షతను రూపుమాపి సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దార్శనికుడు మహాత్మా పూలే అన్నారు. సబ్బండ వర్ణాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన జ్యోతిరావు పూలే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని కేసీఆర్ పేర్కొన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించిన మహిళాభ్యుదయ మార్గదర్శి మహాత్మా పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలను నిజం చేస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అమలు చేసిన పలు పథకాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సాగునీరు, విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచామన్నారు. పలు వృత్తి కులాలను ప్రోత్సహిస్తూ గొర్రెల పెంపకం, చేపల పంపిణీ, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేయడం ద్వారా 100% ఉన్న దళిత బహుజన కులాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయన్నారు. తద్వారా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం జరిగిందన్నారు కేసీఆర్. ఆసరా, పింఛన్లు, బీసీ బంధు వంటి బహుజన సంక్షేమ పథకాల అమలు ద్వారా వెనుకబడిన సబ్బండ కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేశామన్నారు. బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యను అందించామని కేసీఆర్ తెలిపారు. బీసీ బిడ్డల భవిష్యత్తు తరాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలా అయితేనే మహాత్మా పూలేకు మనం ఘన నివాళి అర్పించిన వారమవుతామని స్పష్టం చేశారు కేసీఆర్.